మహానుభావులు, వాగ్గేయకారులు, పురంధరదాసుల వారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఒకటేంటంటే ఇవాల్టి రోజున సంగీత కళాకారులందరూ కూడా ఇవాళే కాదు, త్యాగరాజ స్వామి వారు కూడా పురంధరదాసు గారికి చాలా ఆయన కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన సాహిత్యాన్ని ఎంతో రాశారు. తర్వాత అందరూ సంగీత కళాకారులందరూ కూడా ఈయన కీర్తనల్ని చాలా సాధన చేసి అక్కడక్కడ మా ప్రదర్శనలో ఒక భాగంగా చేశారు. అందరు సంగీత విద్వాంసులందరూ కూడా ఈయనకి నివాళులు అర్పించేవారు. ఇప్పుడు కూడా చాలా మంది పాడుతూ ఉంటారు. చివర్లో వీళ్ళ జీవితం ఎలా ఉంటుందంటే, ఇన్ని కీర్తనలు రాశాక వాళ్ళలో వాళ్ళకే ఒక సంసార జీవితాన్ని నుంచి, మామూలు ప్రపంచం నుంచి కొంచెం దూరం వెళ్ళిపోతూ ఉంటారు. ఆ స్థితి ఏమంటారంటే సన్యాసాశ్రమం అంటారు. అంటే ప్రతిదీ ఇంకా కోరిక ఏమీ ఉండదు. అక్కడ హంపీలో ఒక రాతి మీద ఆయన కూర్చుని పోయి ఒక మండపం, ఆ మండపంలో కూర్చుని సన్యాసాశ్రమం స్వీకరించి అక్కడే చాలా కాలం, చాలా సంవత్సరాలు ఆయన ఉన్నారు. ఆ మండపాన్ని తర్వాత పవిత్ర స్మారకంగా గవర్నమెంట్ దాన్ని ప్రతిపాదించింది. ఎంత పవిత్రం అంటే 400 సంవత్సరాల పురంధరదాసు జీవితాన్ని వాళ్ళ ఉత్సవాలు చేసినప్పుడు 1984 ఎప్పుడు ఆ చేసినప్పుడు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు వెళ్ళి ఆ పక్కన ఉన్న తుంగభద్ర నదిలో స్నానం చేసి ఆ తడి బట్టలతో కూర్చుని ఆ పురంధరదాసు మండపంలోనే కూర్చుని పురంధరదాసు కీర్తన 2 గంటల సేపు అలా గానం చేస్తూనే ఉంది. అంటే వాళ్ళకి అంత భక్తి, ఏదో లల్లాయి పదాలు రాశారని కాకుండా మనకి ఆద్యుడు, మన వాగ్గేయకారుగా ఆద్యుడు, మనకంతటికి కూడా మనకి విద్యని ప్రసాదించిన వాడు, ముందు తరాల వాళ్ళు ఎలా పాడాలో మన సిద్ధపరిచిన వాడు అన్న గౌరవంతో ఎంఎల్ వసంతకుమారి కానీ, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు కానీ మొత్తం ఈ స్మారకం దగ్గర కూర్చొని చాలా గంటలు పాడుతూ ఉండేవారు. ఇది ఆ రోజుల్లో చాలా పేపర్లలో కూడా వచ్చింది. ఈవిడ ఇలాగా స్నానం చేసే తుంగభద్ర నది పక్కన ఒక్కొక్కసారి అవుతుందో తెలుసా, నేను కూడా 2-3 సార్లు వెళ్ళి చూశాను. ఈ తుంగభద్ర నదికి వరదలు వచ్చి పొంగిపోయినప్పుడు ఈ మండపం మునిగిపోతుంది. మళ్ళీ వరద తగ్గంగానే మండపం బయటకు వస్తుంది. పురంధరదాస్ మండపం చూపిద్దామని పెడితే ఒక గంటలోనే అది మునిగిపోయింది. మేము వెళ్ళినప్పుడు ఒకసారి అక్కడ తర్వాత మళ్ళీ అది 2-3 రోజుల తర్వాత కొంచెం ఆ ప్రవాహ వేగం తగ్గితే మళ్ళీ ఆ పురంధరదాస్ మండపం కనపడుతుంది. బయట పురంధరదాస్ విగ్రహం అది ఉంది, చాలా చక్కగా ఉంటుంది. ఈయన చివరి రోజులు రక్తాక్ష నామ సంవత్సరంలో పుష్యమాసంలో అమావాస్య నాడు పరమపదించారు. అది 1564 సంవత్సరం ఫిబ్రవరి 2వ తేదీ మంగళవారం నాడు ఈయన ముక్తులయ్యారు. జీవన్ముక్తులు అంటారు కదా, జీవన్ముక్తులయ్యారు. ఒకసారి ఢిల్లీలో కాబోలు 400 సంవత్సరాల పురంధరదాస ఉత్సవాలని చెప్పేసి ఢిల్లీలో చేసినప్పుడు బాలమురళి గారు 5 గంటల సేపు మొదట ప్రార్థన నుంచి మంగళం దాకా పురంధరదాస్ కీర్తనల్ని పాడారు. ఎందుకు నేను మీకు ఇది చెప్తున్నాను అంటే, అంత సాహిత్యాన్ని ఆయన సృష్టించారు. ఒక కచేరీ, ఒక 4 గంటల కచేరీలో ఏమేమిటి పాడాలి అన్నది మనకు ఒక నియమం ఉంది కదా, ముందర ఇవి పాడతాం, తర్వాత అవి పాడతాం. అలాంటి ఆ నియమాన్ని అనుసరిస్తూ ఆయన 4 గంటలు 4.5 గంటల సేపు పురంధరదాసు రాసిన రచనలు మాత్రమే పాడిన 4.5 గంటలు అందరినీ ఆశ్చర్యపరిచాడు. అంటే మనకేమనిపిస్తుందంటే, ఈయన గీతాల వీరాశారు అందరికీ ఆ మాత్రం తెలుసు పురంధరదాసు రాసిన, కానీ ఇంత సాహిత్యాన్ని ఆయన సృష్టించాడు అని చెప్పి ఒక సంగీత కళాకారుడు వచ్చి ఒక స్టేజ్ మీద పాడితే కదా మనకు తెలుస్తుంది. అది ఆ రోజు పాడి వినిపించారు ఆయన. నాకు కూడా అదృష్టం దొరికింది. అప్పుడు అంత వైభవంగా అంత సాహిత్యాన్ని మనకి సృష్టించారు. ఇవాళకి అందరూ కూడా వాగ్గేయకారులందరిలోనూ కూడా ప్రథమ వాగ్గేయకారుడుగా పూజలు అందుకుంటున్న ఆ పురంధరదాసు వారికి మరొక్కసారి నమస్కరిస్తూ, ఇంత మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మిమ్మల్ని అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ విరమిస్తాను. మళ్ళీ ఎపిసోడ్లో మళ్ళీ ఇంకొక వాగ్గేయకారుని గురించి చెప్పుకుందాం.